రైట్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాము. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరారు. ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం చంద్రబాబు తన నివాసం నుంచి ప్రాంగణం ఏదైతే ప్రమాణ స్వీకార ప్రాంగణానికి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా కుటుంబ సభ్యులు కొన్ని వెహికల్స్ లో వాళ్ళు బయలుదేరి వెళ్ళగా తర్వాత చంద్రబాబు తనకు కేటాయించినటువంటి కాన్వాయ్ ద్వారా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు వచ్చేటటువంటి రూటు కరకట్ట నుంచి కేశానపల్లి వరకు కూడా మొత్తం క్లియరెన్స్ ఇచ్చినట్లు కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ మయంలో ఉన్నటువంటి నేపథ్యంలో గ్రీన్ ఛానల్ అయితే చంద్రబాబుకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా కాన్వాయ్ ఆపకుండా కూడా క్లియర్ గా ఉండే విధంగా కూడా అడుగడుగున పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కాన్వాయ్ విజయవాడ పరిసర ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కేశంపల్లి వెళ్ళడానికి కూడా మరో 10 నిమిషాల్లో చేరుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎయిర్పోర్ట్ కి వెళ్లి మోడీకి అక్కడ ఏదైతే ప్రాంగణానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఘన స్వాగతం పలికేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం మాత్రం కాన్వాయ్ అయితే స్టార్ట్ అయ్యింది. కుటుంబ సభ్యులు వేరుగా, చంద్రబాబు వేరుగా అయితే బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ కరకట్ట వద్ద ఉంది. ఇక్కడైతే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కూడా చంద్రబాబు కాన్వాయ్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా పరిసర ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా వాళ్ళు జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ కూడా నినాదాలు అయితే చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటు చంద్రబాబు స్టార్ట్ అయినటువంటి పరిస్థితుల్లోనే ఎవరైతే అమరావతికి సంబంధించినటువంటి పడవల అసోసియేషన్లు ఉన్నారో వాళ్ళు కూడా ర్యాలీని అయితే చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కాన్వాయ్ స్టార్ట్ అయ్యేటటువంటి ఒక 5 నిమిషాల ముందు వాళ్ళు కూడా ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాలీని కూడా అయితే చేపట్టినటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా మాత్రం ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే చంద్రబాబు మరికొద్ది సేపట్లో ప్రాంగణానికి అయితే చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.